హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కలికాలం అంటే ఏమిటనుకున్నా. కలికాలం అంటే ఇదే. దీన్నే కలికాలం అంటారండి. ఎందుకంటే వేములవాడలో జరిగిన సంఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసిందండి. వేములవాడ పట్టణంలో ఉన్న ఒక వృద్ధ దంపతులు వారికి ఉన్న ఆస్తిలో రూ. 7,116,000 శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యాన్నదాన పథకానికి డొనేషన్‌గా ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఆ యొక్క డబ్బులు ఇచ్చి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వారు వచ్చేసారు. ఎందుకు చెప్తానంటే వారికి 7 కూతుర్లండి. 7 కూతుర్లకి వారు పెళ్లి చేశారు. వాళ్ళు స్థిరపడ్డారు. అందరూ కూడా ఆ 7 కుటుంబాలు స్థిరపడినాయి. కానీ విచిత్రం ఏంటంటే సోమవారం రోజున ఈ వృద్ధ దంపతులు ఆ యొక్క దేవస్థానానికి వెళ్ళడం, రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యాన్న పథకం డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ మంగళవారం రోజున 7 ఆడపిల్లలు వాళ్ళ భర్తలు కలిసి ఆ యొక్క దేవస్థానానికి వెళ్ళి, "ఆ డబ్బులు ఇచ్చేయండి. మా నాన్నగారికి మతి స్థిమితంగా లేదు. మా అమ్మా నాన్నలకి పోషణ కష్టంగా ఉంది. కనుక ఆ 7,00,000 నోటు రూ. 1,000 తిరిగి ఇచ్చేయమని" అడిగారండి. వాళ్ళు ఏమన్నారంటే, "అమ్మా ఇట్లా తిరిగి ఇవ్వడం కుదరదు. ఇది మా యొక్క రికార్డులకు కష్టం" అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. నేను ఎందుకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఆ వృద్ధ దంపతులు 7 ఆడపిల్లలు కన్నారండి. ఈ రోజుల్లో 7 ఆడపిల్లలు కని, పెంచి, వాళ్ళకి చదువు చెప్పించి, పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. 7 ఆడపిల్లలు కని, పెంచి, వారికి పెళ్ళిళ్ళు చేసి, వాడికి పురుళ్ళు పోసి, వాళ్ళకి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేసి, తర్వాత వాళ్ళు తమ యొక్క వృద్ధ వయసులో తమ యొక్క కొంత డబ్బుని, తమ దగ్గరున్న డబ్బుని ఆ స్వామివారికి అన్నదాన పథకంకి ఇచ్చి ఏదో పుణ్యం చేద్దాం అనుకుంటే, వీళ్ళు ఆ డబ్బులు బాగున్న తల్లిదండ్రులకు మతి స్థిమితం లేదని చెప్పి, వాళ్ళ పోషణార్థం కష్టం, మేము పోషించలేమని చెప్పి, వాళ్ళు తిరిగి డబ్బులు అడగడం చాలా బాధ అనిపించింది. అంతా అది వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. కానీ నాకు ఇది చాలా బాధ అనిపించింది. ఇది ఈ కాలంలో ఇటువంటి కూతురంటేనే ఒక లక్ష్మీదేవి దేవతలా ఉండాలి. మహాశక్తిలా ఉండాలి. కూతుర్లు కూడా ఇట్లాగా డబ్బులకు ఆశపడి తండ్రికి మతి స్థిమితం లేదని చెప్పి మాట్లాడడం నాకు చాలా బాధ అనిపించింది. ఇది కదా కలికాలం అంటే అనిపించింది నాకు. ఇప్పటికైనా తెలుగు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఆ యొక్క మహానుభావుల పుణ్యబలం వల్ల మీరు ఈరోజు ఇట్లా ఉన్నారని ఒక్కసారైనా ఆలోచించండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వారు లేకపోతే మీరు లేరనే విషయం గుర్తు తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. జై హింద్.